ఉచిత IVF IUI కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. లోక్సభ ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీల విమర్శలు, ప్రతి విమర్శలు ఒకటైతే కనుక అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు వెళ్ళే వారి సంఖ్య కూడా పెరుగుతున్నది. తాజాగా వరుసగా 2-3 రోజుల నుంచి వస్తున్న కొన్ని వార్తలు లోక్సభ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళు బీజేపీలోకి అని కాంగ్రెస్లోకి వెళ్తారనే వార్తలు అక్కడక్కడ కనబడుతున్నాయి. అయితే భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా 370 సీట్లు ఆ పైనే గెలుస్తుందని బాగా ప్రచారంలో ఉన్నది. బీజేపీ నాయకులు ఆ మేరకు ప్రచారం గట్టిగానే చేస్తున్నారు. తెలంగాణలోనూ మునుపటి కంటే ఎక్కువ లోక్సభ స్థానాలు సంపాదించాలనే ఆలోచనతో బీజేపీ ఉన్నది. అయితే భారతీయ రాష్ట్ర సమితికి సంబంధించిన కొంతమంది ఎంపీలు, ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీలు బీజేపీలోకి వెళుతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నది. ఇందులో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన, ఉమ్మడి మెదక్, ఉమ్మడి ఖమ్మం జిల్లాలకు చెందిన ఎంపీలు బీజేపీలో చేరబోతున్నారని ఆ ప్రచారం సారాంశం. ఇందులో ఇప్పటికీ భారతీయ జనతా పార్టీ 2-3 దఫాలుగా సర్వేలు నిర్వహించింది. నరేంద్ర మోదీ పరిపాలన ఎట్లా ఉన్నదని ఆయా లోక్సభ నియోజకవర్గాలలో ఎంపీ అభ్యర్థులుగా ప్రతిపాదిస్తున్న వారి వ్యక్తుల వారీగా సర్వేలు చేసినప్పుడు భారతీయ జనతా పార్టీగా ఒక సర్వే, వ్యక్తుల వారీగా ఒక సర్వే, నరేంద్ర మోదీ వ్యక్తిగతంగా పాలన ఎటువంటి దానిపైన ఒక సర్వే, ఈ 3-4 రకాల సర్వేలో భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీకి 30% మద్దతు ఉన్నట్లుగా ఆయా లోక్సభ నియోజకవర్గాల ఓటర్ల మనోగతం ఉన్నట్టున్నది. దీంతో పాటుగా వ్యక్తుల వారీగా తీసుకున్నప్పుడు మహబూబ్నగర్ లోక్సభ స్థానం నుంచి లేదా నాగర్ కర్నూల్ లోక్సభ స్థానం నుంచి ఫలానా అభ్యర్థి కనుక ఎట్లా ఉండబోతున్నది, ఆయన గెలుపోవటంలో ఎట్లా ఉండబోతున్నది అంచనా వేసుకున్నప్పుడు బీఆర్ఎస్, కాంగ్రెసు, భారతీయ జనతా పార్టీ బీజేపీలోకి ఎవరెవరైతే రావాలనుకుంటున్నారో ఆ రావాలనుకున్న వ్యక్తుల వారీగా ఒక సర్వే, భారతీయ జనతా పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్న వారికి సంబంధిత సర్వే చేసినప్పుడు బీఆర్ఎస్కి సంబంధించిన వారు 5-6 సిట్టింగ్ ఎంపీలు ఎవరైతే ఉన్నారో వారికి కొంత అనుకూలంగా ఉన్నట్లు, బీజేపీలోకి వస్తే వాళ్ళు గెలిచే అవకాశాలు ఉన్నట్లు తెలిసింది. అయితే బీజేపీ నుంచి టికెట్ ఆశిస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారికంటే కూడా బీఆర్ఎస్ సిట్టింగ్లో కొంత మెరుగుదల ఉంది అని, అంటే బహుశా అది వ్యక్తుల వారీగా అయి ఉండవచ్చు, లేదా వారికి ఉన్న పూర్వపు అనుభవం రీత్యా అయి ఉండవచ్చు. ఇక్కడ ఈ లోక్సభ ఎన్నికల్లో ప్రధానంగా కనబడుతున్న మరొక అంశము భారతీయ రాష్ట్ర సమితికి సంబంధించి కేసీఆర్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముందుగా వారితోనే సమావేశం నిర్వహించడము, బీఆర్ఎస్ సంబంధించి కేటీఆర్ కూడా లోక్సభ నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించడము, ఇవన్నీ కూడా ఒకవైపున జరుగుతూనే ఉన్నాయి. సాక్షాత్తు హరీష్ రావు, కేసీఆర్ ఇద్దరు ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించిన ఎంపీ అభ్యర్థులే బీజేపీలోకి రాబోతున్నారనే చర్చ ఆ బీఆర్ఎస్ వర్గాల్లో కూడా కొంత గందరగోళాన్ని, అయోమయాన్ని, ఆందోళన కూడా కలిగిస్తున్నది. అయితే నిజానిజాలు ఏమిటి అనేది సహజంగానే దీంట్లో నిజానిజాల గురించి ప్రస్తావన అవసరం లేదు. ఎందుకంటే ఎక్కడ గెలుస్తామంటే, ఎక్కడ అవకాశం ఉందంటే అక్కడికి వెళ్ళిపోతారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించిన ఒక ఎంపీ ఆయన కాంగ్రెస్లోకి వెళ్తారని ఒక ప్రచారం జరిగింది. కాదు, బీజేపీ నేతలతో టచ్లో ఉన్నారని, ఇప్పటికే 4 లేదా 5 మొత్తం బీఆర్ఎస్లో ఉన్న 9 మంది లోక్సభ అభ్యర్థులు గెలిచిన ఎంపీలకు గాను ఒక ఎంపీ ఇటీవలనే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వటం, 8 మంది ఉన్నారు. ఇందులో 5-6 బీజేపీ వైపు రాబోతున్నారని ఒక పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఇందులో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించిన ప్రముఖ నాయకులు, అంతకుముందు తెలుగుదేశంలో ఉన్నవారు, ఆ తర్వాత బీఆర్ఎస్లోకి, వారు ఇప్పుడు బీజేపీలోకి వెళ్తారని ఒక ప్రచారం కూడా పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన నాగర్ కర్నూలు ఎంపీగా ఉన్న, ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్న వారు రాములు కూడా, పోతుగంటి రాములు కూడా, పి రాములు, ఆయన బీజేపీలోకి వెళ్తారని ఒక ప్రచారం జరుగుతున్నది. దీంతో పాటుగా మెదక్ జిల్లాకు సంబంధించిన వాళ్ళు కూడా 2 పేర్లు చాలా బలంగా వినబడుతున్నాయి. బహుశా ఇందులో టికెట్టు బీఆర్ఎస్ టికెట్ ఇస్తుందా ఇవ్వదా అనే అంశం ఒకటైతే కనుక భారతీయ జనతా పార్టీ వేవ్ కనబడుతున్నది కాబట్టి ఆ వేవ్ వైపు వెళ్ళాలి, మళ్ళీ గెలిస్తే కనుక అధికారంలో బీజేపీ వస్తే కనుక బాగుంటుందనే ఆలోచన ఉన్నట్టుంది వారికి. అందుకోసమనే బీఆర్ఎస్ వల్ల ఏ కండిషన్లో ఉన్నది, కేసీఆర్ వల్ల ఏ కండిషన్లో ఉన్నారు, బీఆర్ఎస్ భవిష్యత్తు ఎట్లా ఉండబోతున్నది, ఇవన్నీ కూడా భవిష్యత్తు ఆధారంగా వేసుకొని ఇవాళ వేస్తున్న ప్రశ్నలు అవి. కానీ ఇప్పుడు ఎంపీలుగా పోటీ చేయాలనుకున్న వారు రేపు తమ రాజకీయ భవిష్యత్తు ఏమిటనే దానితోనే ఉన్నారు కాబట్టి అటువైపు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపున లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించాలని ఇప్పటికీ బీఆర్ఎస్ కొన్ని సర్వేలు నిర్వహించింది. ఇటీవల ఇండియా టుడే వాళ్ళు నిర్వహించిన సర్వే ఉన్నది. ఈ సర్వేలలో కూడా బహుశా అంతర్గతంగా బీఆర్ఎస్కున్న హైదరాబాద్ పరిధిలో ఉన్న హెచ్ఎండిఏ పరిధిలో
ఎక్కువ ఎమ్మెల్యేలు గెలుచుకున్నారు కాబట్టి ఇక్కడ 1-2 సీట్లు ఇక్కడ రావచ్చు. ఇక రూరల్ తెలంగాణలో కాంగ్రెస్ హవా ఎక్కువ ఉన్నది కాబట్టి మరి బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా ఉండబోతున్నదా, లేదా కనబడకుండా సానుభూతే కనుక ఓటు రూపంలో టర్న్ అయితే అది బీఆర్ఎస్కు అనుకూలించే అవకాశం కూడా లేకపోలేదు. కానీ ఎందుకో మరి గెలుపు ఓటములపైన బీఆర్ఎస్ కంటే కూడా భారతీయ జనతా పార్టీ బాగుంటుందని బీఆర్ఎస్ సంబంధించిన సిట్టింగ్ ఎంపీలు బలంగా భావిస్తున్నట్లు తెలుస్తున్నది. అందుకే 5-6 వరకు ఇవన్నీ ప్రచారాలు 5-6 వరకు బారాసాను వదిలేసి భారతీయ జనతా పార్టీలోకి వెళుతారు. ఆ వెళ్ళడం కూడా ఈ 4-5 రోజుల్లోనే జరగవచ్చు అనేది మీడియా కథనాల సారాంశం.